వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ డైరెక్టర్ అలాగే ఫిల్మ్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. హ్మ్. సార్ బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అండ్ సక్సెస్ మీట్ బేబీ సినిమా సక్సెస్ మీట్ అప్పుడు ఇకపై తెలుగు అమ్మాయిలే నేను ఛాన్సెస్ ఇస్తాను అనని చాలా అంటే పాజిటివ్గా మాట్లాడారు తెలుగు అమ్మాయిల గురించి. అదే ప్రొడ్యూసర్ ఇప్పుడు డ్రాగన్ సినిమా ఈవెంట్లో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో తెలుగు అమ్మాయిలను తీసుకుంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు, తెలుగు అమ్మాయిలను ఇకపై ఎంకరేజ్ చేయను, ఈ విధంగా మాట్లాడారు. అసలు అప్పటికి ఇప్పటికి ఏంటంటారు డిఫరెన్స్? మరి అతను ఎగ్జాక్ట్గా అతనికి ఏం జరిగిందో తెలియదు, కానీ అది మంచి సినిమా తీశాడు. బేబీ కష్టపడి అందరిని ఆశ్చర్యపరిచేటట్టుగా ఆ డైరెక్టర్ ఇతను కలిసి, అతని పేరు సాయి రాజేష్ అనుకో డైరెక్టర్, అది కూడా పేరు మార్చుకున్న వెర్షన్ అది. అది ఫిల్మ్ చూసి అందరూ ఆశ్చర్యపోయాం. ఇది యాక్చువల్గా ఈ సినిమాని చాలా కాలం రిలీజ్ కోసం వెయిట్ చేయించాడు అల్లు అరవింద్. అతని చేతిలో పెట్టారు సినిమాని. పెడితే అతను కొంతకాలం థియేటర్లు అవి దొరకాలి కాబట్టి ఒక 8 months వెయిట్ చేసిన తర్వాత మంచి అదును చూసుకుని రిలీజ్ చేశారు. ఆయన అనుకున్నట్టుగానే బాగా ఆడింది. ఎందుకంటే ఏ సినిమాలో అపోజిషన్ పెద్దగా ఉండకూడదు, ఉంటే చిన్న సినిమా నలిగిపోద్ది యాక్చువల్గా. ఇది చాలా మంచి రేంజ్లో ఆడింది. బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయికి, డైరెక్టర్కి వచ్చింది, ప్రొడక్షన్కి వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా బాగా పేరు వచ్చింది. కాకినాడ ఉంది, చాలా బాగా చేశాడు. నేను యాక్చువల్గా ఈ అమ్మాయి గురించి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. ఎవరు ఇంత మెచ్యూర్డ్గా చేశాడంటే, రికార్డింగ్ బాగా చేశాడు, కానీ రిలీఫ్ ఉండాలి, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి అన్ని చోట్ల చేయకూడదు. బట్ మొత్తం చేసాడు. సినిమా బోర్ కొట్టకుండా ఉండాలంటే, ల్యాగ్స్ కనిపించకుండా ఉండాలంటే ఆ బేబీ సినిమా మంచిది. అది అందులో విజయ్ దేవరకొండ బ్రదర్ యాక్ట్ చేయటం కూడా అతనికి కూడా ప్లస్ అయింది. అతనికి ఒక మంచి సినిమా అయింది. అందుముందు ఏదో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేశాడు, దాని తర్వాత సినిమా కాబట్టి ఇట్స్ ఎ ప్లస్. ఇప్పుడు అందరూ ఆచితూచి చేస్తున్నారు ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ కంగారు పడిపోకుండా చేస్తున్నారు యాక్చువల్గా. ఈ సందర్భంలోనే అన్నాను, చిరంజీవి గారు అబ్బాయి కంగారు పడిపోతాడు అని చెప్పేసి అన్నారు. గేమ్ చేంజర్ నేను 10 నిమిషాలు కూడా చూడలేకపోయాను నేను. అది ఓకే, సినిమాలు ఎందుకు బాగుంటాయి ఎందుకు బాగోలేదు అనేది నిదర్శనం అదే. లేదా అతని మీద ఎందుకు కోపం ఉంటుంది, అతని మీద ఎందుకు స్పెషల్గా ఎందుకు కోపం ఉంటుంది. నాకు బన్నీ అంతే, చెర్రీ ఇతను కూడా అంతే నాకు చిన్నప్పటి నుంచి. సో కంగారు పడి శంకర్ అని వెళ్ళాడు. అది చెత్త సినిమా బిగినింగే ఒక ఫైట్ ఏంటో చూసాను అందులో, అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లోనూ చూసి 10 నిమిషాలు నేను చూడలేను, నా బ్రెయిన్ పాడైపోద్ది నాకు. అంచేత నేను దానికి బదులు ఇంకోటి చూస్తాను. అసలు సాధారణంగా ఇండియన్ ఫిల్మ్సే నైట్ చూడను, అందులో సౌత్ ఇండియన్ టాలీవుడ్ అసలు చూడను. ఇంకా చూస్తే మలయాళం ఏమన్నా చూస్తాను అప్పుడప్పుడు. సో ఈ మధ్యన పని అని సినిమా చూశాను, అది కొత్తగా ఒక ప్రొడ్యూసర్ కొడుకు డైరెక్ట్ చేసింది. అది కూడా చాలా అమెచ్యూరిష్గా ఉంది, ఫోర్స్డ్గా ఉందన్నమాట. సో ఇప్పుడు సాయి పేరు శ్రీముత్తువ, అతని పేరు ఎస్కే, అదేదో ఎస్కే అనే ఫుల్ ఫామ్ ఏదో చెప్పావు ఇందాక నాకు నువ్వు. ఆ ఎస్కే అన్న ఆయన మొట్టమొదట బేబీ అప్పుడు తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేస్తాను, నాకు బాగా కంఫర్టబుల్గా ఉంది అని అన్నాడు. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి అమ్మాయి ఇవ్వలేదేమో, అమ్మాయి ఇవ్వకపోవచ్చు. అన్నీ ఒకే దాన్ని ఏమంటారు ప్రొడక్షన్ కూడా ఇవ్వరు, వీళ్ళు అదే డబ్బులు అడుగుతూ ఉంటారు, ఇస్తారన్నమాట. అలా కుదురుద్ది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే బాలీవుడ్లో, ఒక వెబ్ సిరీస్ హిట్ అయితే, అది వాడు పాతాళ లోక్లో యాక్ట్ చేసినవాడు, ఫస్ట్ దానికి పాతాళ లోక్లో యాక్ట్ చేసిన లీడ్ క్యారెక్టర్కి 20 లక్షలు ఇచ్చారట, 8-9 ఎపిసోడ్లకినా. ఇప్పుడు 20 కోట్లు అడిగాడు. అంచేత అమ్మాయిలు అంతే, ఒక సినిమా హిట్ అయితే అమ్మాయి, శక్తి కపూర్ కూతురు ఎవరది, అమ్మాయికి మంచి డాన్సర్ అమ్మాయి శ్రద్ధా కపూర్, తను బిగినింగ్ పెద్ద ఉండేది కాదు, తనకి స్త్రీ 2 ఒకటి హిట్ అయిపోయింది. తనకి యాక్చువల్గా మంచి డైనస్టీ డిజర్వ్స్ యాక్చువల్గాను. ఇప్పుడు 10 కోట్లు అడుగుతుంది. సో అంచేత వాళ్ళకి ఎప్పుడు మార్కెట్ ఉంటే అప్పుడు అడుగుతారు. దానికి మీరు బిగినింగే ఇది కూడా చాలా మంచిదండి, చాలా చేస్తూ ఉంటుంది. ఆవిడ కనపడి వాళ్ళకి ముందు డబ్బులు సంపాదించుకోవాలి, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, సెటిల్ అయిపోవాలనుకుంటారు అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి. సో హీరోలకి ఈ రోజుల్లో ఎవరికి మార్కెట్ ఎంత వస్తుందో అంతే. ఆ విధంగా అమ్మాయి ఇచ్చి ఉండదు, ఆ అమ్మాయి అతను లెక్క చేసి ఉండదు. ఆ సినిమాలో వీళ్ళకి అద్దనా బేడ ఇచ్చి ఉంటారు. ఆ సినిమాలో బేబీ సినిమాలు తీశారు, కష్టపడి తీసి సినిమా కాబట్టి ఇచ్చి ఉండరు. ఇస్తే ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఎవరికి ఇచ్చి ఉంటారు, విజయ్ దేవరకొండ తమ్ముడికి ఇచ్చి ఉంటారు. అతనికి కూడా ఎక్కువ ఎవరు, మేము తీస్తున్నాం సినిమా, మంచి సినిమా ఇది, వర్కౌట్ అవుద్దని చెప్తారు. ప్రతి సినిమా కూడా అలా చెప్తారు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టడానికి కూడా సాహసించారు. ఎందుకంటే రేపొద్దున రిలీజ్ అవ్వకపోతే అది 8 నెలలు ఎందుకు వెయిట్ చేస్తారు అల్లు అరవింద్ కోసం, ప్రాపర్గా రిలీజ్ అవుద్ది.
ఇదేంటి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా కూడా 10 months వెయిట్ చేశారు థియేటర్ల గురించి. వాళ్ళకి బాగా తెలుసు ఎప్పుడు రిలీజ్ చేయాలో, సినిమా బాగుంది కాబట్టి అప్పుడు అదును చూసి రిలీజ్ చేస్తారు. ఆ విధంగా వెయిట్ చేసి వీళ్ళకి మొత్తానికి డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాతనే అమ్మాయిని పిలిచి డబ్బులు ఇచ్చే సంస్కారం మన వాళ్ళకి లేదు. అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి ముందు అనుకుంటారన్నమాట. హిట్ అయిపోతే మొత్తం అవసరం ఇంకో సినిమా తీస్తారు, అది కూడా అదనా బేడగా చేయమంటారు. అంటే అంతకుముందు చేసాం కాబట్టి, అంతకుముందు నీకు ఒక 1,00,000 ఇచ్చాం కాబట్టి దీనికి 1,50,000 ఇస్తామంటే ఎవడో చేస్తే బయట అమ్మాయికి 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇస్తారంటారు. మలయాళ వాళ్ళు వచ్చేక్కడికి అక్కడ వాళ్ళకి డబ్బులు కూడా ఎవరు. తమిళకి వెళ్ళి 10 లక్షలు, తెలుగుకి వచ్చిందంటే 50 లక్షలు తక్కువ అడగదు. అడగపోయినా మన మేనేజర్లో ఉన్నాడు చెత్తగాళ్ళు, వాళ్ళు అడిగించేస్తారు, అంటే వాడికి కమిషన్ వస్తుందని. ఆ విధంగానే కీర్తి సూర్య, అఫ్కోర్స్ కీర్తి సూర్య ఇస్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. అలాగే చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఒకరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, ఆ మార్కెట్ ప్రకారంగానే వెళ్తుంది. నేను ఒక్కొక్కసారి పర్సనాలిటీ మెయింటైన్ చేయలేదు అనుకో, సౌత్ ఇండియన్ థైరాయిడ్ వల్ల ఎటు వల్ల చేయకూడదు, బుక్ చేయకూడదు వాళ్ళని. నిత్యామీనన్ ఉంది, నాకు ఎందుకు ఉంటుంది అమ్మాయి మీద ఎవడో రాశారు, మీరు నిత్యామీనన్ ఎందుకు మీరు బ్యాట్ చేశారు. నేను బ్యాట్ చేయడం పవన్ కళ్యాణ్ సమానంగా ఉన్నాడు, అదేదో భీమలా అదేదో సినిమా ఉంది, ఈ అమ్మాయి ఆంటీలా ఉంది, ఇంత పొట్ట వేసుకుని. నేను నిజమే చెప్తాను, నన్ను కూడా మన ఎవడో నాడు ఏటైపు పొట్ట వస్తుంది ఏంటి అన్నాడు, వస్తుందా అని అనమాట. నేనా స్పెషలా బాగా తింటున్నానేమో మటన్ గిటన్ అంతే, బాగా తగ్గిస్తానులే అనుకున్నాను అనమాట. ఏంటంటే పొట్ట వస్తుంది అని వీటి కిందటి అంచేత ఇంకొకళ్ళు అంటాం కాదు, మనల్ని అంటారు కదా, నిన్ను అంటాను జాగ్రత్తగా ఉండి మరి. సో ఇది ఆ అమ్మాయికి వీడికి ఎక్కడ ఇరిగింది ముళ్ళు అమ్మాయికి. అంచేత ఆ ద్వేషంతో అందరు తెలుగు అమ్మాయిల్ని అసలు అలా మాట్లాడకూడదు. నీకు ఇంకా ఫ్యూచర్గా సినిమా తీయాలి, తెలుగు తమిళ్లో తీయాలి, అన్ని భాషల్లో తీయాలని మనసులో ఉంటే మటుకు నేను ఎంకరేజ్ చేస్తాను. నువ్వు ఎంకరేజ్ చేస్తే అంతా, ఎంకరేజ్ చేయకపోతే అంతా. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు ప్రొడ్యూసర్ ఒక సినిమాతోటి, నీకు అప్పుడే ఆల్రెడీ ఎంకరేజ్ చేసేసి అది సీన్ లేదు కదా. అంచేత నువ్వు అలా మాట్లాడకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేది పర్టికులర్గా చెప్తే, మేము బేబీలో ఆ అమ్మాయిని ఏమైనా ఇంట్రడ్యూస్ చేసామంటే అది మా ముఖం కూడా చూడలేదు అంటే అప్పుడు ఆ అమ్మాయిని వెళ్ళి అడుగుతారు, మీరు నీ ముఖం చూడలేదు అంటే ఏంటి, మీ పని అదే కాబట్టి వీళ్ళకి ఫిట్టింగ్ పెడతారు కాబట్టి ఈ ఛానల్స్. నాకు మన రూపాయి ఇచ్చాడు, రూపాయిన్నర ఇస్తున్నాడు, అది నేను అంటే రూపాయి ఏంటి, 1,00,000 ఇచ్చి ఉంటారు, 2 లక్షలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ టైపులోనే కొంతమంది దెబ్బ అయిపోతారు. ఇప్పుడు పెళ్లి చూపులు డైరెక్ట్ చేసాడా ఆ అబ్బాయి, మంచి సినిమా కింద లెక్కది కదా. అతను ఏం చేయాలి, ఇంకా జనరల్ మార్కెట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి చేశారో పెద్ద స్టార్ తోటి. మళ్ళీ అదే సురేష్ బాబు ఎవరైతే హెల్ప్ చేశారో ఆ సినిమాకి, అతని దగ్గరికి వెళ్ళాడు. అతను వాడుకుంటాడు మనుషుల్ని. నీకు ఎంత అయింది ఆ సినిమాకి, 1 కోటి రూపాయలు అయింది, 1 కోటి రూపాయలు ఇస్తాను, 2 కోట్లు చేసేయన్నాడు. ఈ నగరానికి ఏమైందని తీశాడు, దొబ్బింది సినిమా. నేను ఎవడు ఏమన్నాడు సినిమాని, అసలు సురేష్ బాబు ఎవడు ఏమన్నాడు సినిమా. నీకు మంచి మార్కెట్ వచ్చింది, ఎక్కేడే ల్యాడర్. ఎన్నిసార్లు చెప్తున్నాను మా ఫిలిం స్కూల్ వాళ్ళకి, వైకుంఠపాళి సినిమా ఇండస్ట్రీ నెక్కుతున్నప్పుడు పక్కన కూడా పాములు వస్తూ ఉంటాయి, ఈ పక్క చూసామనుకో మింగేస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. ఎక్కడమే పైన అమ్మాయికి కానీ హీరోకి కానీ హీరోయిన్లకు కానీ క్యారెక్టర్లకు కానీ చెప్పే సందేశం ఇదే. డైరెక్టర్లకు కానీ హిట్ అయితే పైకి ఎక్కాడువే, ఆడేమన్నా అనుకుంటాడు, సురేష్ బాబు ఏమనుకుంటాడు, అల్లారు మంది ఏమన్నా అనుకుంటాడు. అయ్యేం కాదు, నీకు డబ్బులు వస్తున్నాయా, సెటిల్ అయిపోతున్నావా, ఒక ఫ్లాట్, ఒక పెద్ద బెంజ్ కారు వస్తుందా లేదా, ఓ మంచి ప్రొడక్షన్, పెద్ద హీరో వస్తాడా లేదా, అతనిగా మంచి కథ తయారు చేయి. బాబా మనం ఆయన దగ్గరికి వెళ్తే మనకి కాసేస్తాడు, ఏంటి కాసేస్తాడు, ఆ సినిమా నేను వాడుకుంటాడు, ఆడితే నీకు ఒక ఫ్లాట్ ఇస్తాడు, ఆడుకోకపోతే నేను మొహం కూడా చూడ్డు. అల్లు అరవింద్ అయినా అంతే, ఎవడైనా అంతే. అదేందా అంతే, జాగ్రత్తగా ఉండండి. నేనే చెప్తాను, నేను చెప్పింది అర్థం చేసుకోవాలి వాళ్ళు, నేను చెప్పిందే మీరు వినాలి. అర్థమైనప్పుడు మీ మంచి కోసం చెప్తున్నాను. హీరోయిన్లకు కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, క్యారెక్టర్లు వేసే అమ్మాయిలకి చెప్తున్నాను. పెద్ద ప్రొడ్యూసర్ అడిగాడు అని చేస్తే, పెద్ద ప్రొడ్యూసర్ అడిగాడు, నీ పక్కన చేసేవాడు పెద్దవాడు అయి ఉండాలి కదా యాక్టర్. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. పెద్ద ప్రొడ్యూసర్ సాధారణంగా పెద్ద సినిమా మంచి సినిమాలు తీయడానికి చూస్తారు. అది ఆడికి తెలియాలి కదా మంచి సినిమా కాదు. వాళ్ళు అంతకుముందు ఎప్పటి నుంచో చిరంజీవులతో వాటితో సినిమా తీసి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పెద్ద తెలియదు, అంత జ్ఞానం లేదు వాళ్ళకి. ఏదో ఎవడ మార్కెట్లో ఉంటే అని తీసుకోవడమే. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఫర్ తండేల్. నా అమ్మాయి బగోడ్లో ఉందని గొంతుకున్నాను 2-3 ఛానళ్ళను, బగోడ్లో ఉంది కూడా బగోడ్లో ఉందన్నాను. వాట్ ఆర్ యూ ప్రైజింగ్, వాట్ ఆర్ యూ అప్లిఫ్టింగ్ ఎయిర్. అలా మగుడుగా ఉన్న కొత్త వెళ్తే ఎక్కడ చేస్తారా, ఏంటి నీ వాయిస్ ఎప్పుడు విన్నావా అంటాడు, కొత్తగా వెళ్తాను అంటాడా, నీ ముఖం ఎప్పుడు చూసుకున్నావా.
అమ్మాయి ప్రూవ్ అయిపోయింది కాబట్టి వాయిస్ దరిద్రంగా ఉందని చెప్పాను. వయసు పెరిగి కొలిది మేల్ వాయిస్ బాగా పెరిగిపోతుంది. అది ఎవరితో అడిగింది నన్ను, ఒక యాక్ట్రెస్ ఒకప్పుడు చెప్పాను కూడా, శంకరాభరణంలో యాక్ట్ చేసిన మంజు భార్గవి, సాగర సంఘంలో చేస్తున్నా, అందులో యాక్ట్ చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి, నేను శంకరాభరణం చేయలేదు, నాకు తెలియదు ఆ అమ్మాయి వాయిస్లో కూడా. సాగర సంఘంలో చేసింది, ఇంకా ఎంటర్ అయ్యింది అప్పుడే ఒక సాంగ్లో. నేను అలా వెళ్తున్నాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసి, డైరెక్టర్ గారు ఎక్కడున్నారండి అంత, ఇలా ఉందంటే దీని వాయిస్ ఉంటున్నాను అనమాట. అదేంటప్పుడు నీకు. సో సిన్స్ దట్ టైమ్ ఐ అబ్జర్వ్, అమ్మాయి అంటే అమ్మాయి లాగా ఉండాలి. అమ్మాయి ఇలా నడుచుకుంటూ వస్తుంది దగ్గరికి, అలా నడుచుకుంటే బాబు మామూలుగా అమ్మాయిలా నడలో పెట్టి అంటాను. ఆడదానని ఆడాలా, సమాన హక్కులు కావాలి కాబట్టి ఇలా రౌడీలోకి వచ్చారు చిరంజీవిలాగా లాక్ కొడతా పట్టింది. అదేప్పుడు అమ్మాయి గారి అందంగా నడుచుకుంటూ రావాలి. ఈడు అమ్మాయిలా నడిచాడు దరిద్రంగా ఉంటుంది, ఆడారోడు అంటావా, ఈడు మగాళ్ళని ఆడాలి. సో ఆ ఉద్దేశంలో సాయి పల్లవి ఈజ్ నాట్, వాయిస్ ఈజ్ నాట్, షీ మస్ట్ బి వెరీ ఫెంటాస్టిక్ నటి. అబ్బా వాయిస్ ఏంటిది, వాయిస్ అసహ్యంగా ఉన్నది. సో అది అన్నాను. ఆ విధంగా ఇక్కడ నేను తెలుగు వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేస్తే ఆడుకోవాలి, ఎంకరేజ్ చేయకపోతే ఆడుకోవాలి. టీకి ఎక్కడ ముళ్ళు ఇరిగింది ఎక్కడో, అది ఇప్పుడు తెలుగు వాడికి అక్కడ ఎవరైనా వేస్తారు, ఏమో తెలుగు అమ్మాయిలు అందరూ దుబ్బేమంటారు. యాక్చువల్గా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రావాలి నేనే అంటున్నాను. తెలుగు భాష కూడా బాగా లిప్పిస్తే అర్థమైన అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటివరకు పేరెంట్స్ ఒప్పుకునేవారు కాదు, ఇప్పుడు కొంచెం ఒప్పుకుంటున్నారు. ఈ మధ్యన కొంచెం అవేర్నెస్ అయ్యి వచ్చి రీల్స్ అయ్యి చేయడం మొదలుపెట్టి, ప్రతి పనికి మాలిది కూడా రీల్ చేసేస్తుంది. దాని ఒక ఎలా ఉంటుందో తెలియదు, అయినా కూడా చేసేస్తారు. అదే జోక్ ఉంటుంది కాబట్టి నవ్వేసుకుంటున్నాం. అందులో కొంతమంది మంచోళ్ళు ఉంటారు. మంచోళ్ళు అంటే ఏమంటే మనిషి మంచోళ్ళు కాదు, అందంగా చూడదగ్గ లేకపోతే అమ్మాయిని ఎందుకు చూస్తారు. అమ్మాయి చూడబుల్గా ఉండాలా, అబ్బాయి అయినా చూడబుల్గా ఉండాలా, ఉండాలా. మంచు లక్ష్మి భాష అనమాట అది. అంచేత చూడబుల్గా ఉండాలి కదా. సో ఆ విధంగా చూడబుల్గా లేకుండా ఉండే అమ్మాయిలు కూడా రీల్స్ చేసి చంపేస్తాను నన్ను నైట్ టైం. సో ఆ విధంగా ఇతను ఎంకరేజ్ చేస్తాను, ఎంకరేజ్ చేయడం అలాగ అనకూడదు. మంచిగా క్యారెక్టర్ ఇచ్చి తెలుగు అమ్మాయిని చేస్తాను అంతకుముందు అన్నాడు. అదే పరిపక్వత ఉండదు. సమ్ పీపుల్ దే విల్ నాట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ వాట్ వీఆర్ టాకింగ్, స్టేజ్ మేనేజ్మెంట్. అలా మాట్లాడే నోటు దూలు అనిపించుకున్నాడు చిరంజీవి. ఎక్కడేం మాట్లాడాలో తెలియక నోటు దూలుగా మాట్లాడాడు. అక్కడ మొన్న సభలో ప్రజారాజ్యమే జనసేనగా రూపొందించుకుంది అని ఒక మాట, ఇంకొక సభలోను మా ఇల్లు అంత ఉమెన్స్ హాస్టల్లా ఉంది. నేనన్నా నువ్వన్నా పర్లేదు, ఎవడు పట్టించుకోడు, అతను పెద్ద స్టార్ కదా, తెలీదు మేనేజ్మెంట్. నిజంగా తప్పు మాట్లాడలేదు. ఆ ఇల్లు చూడగానే లోపలికి వెళ్ళగానే 10 మంది ఉంటారు, తాతయ్య గీతయ్య అన్నట్టు ఉంటారు. అటు ఏమనిపిస్తాడు, ఏమో ఇదేదో హాస్టల్లో ఉంది అనుకుని ఉంటాడు. అది నిజంగా చెప్పాడు పాపం. అది జెండర్ ఈక్వాలిటీ గురించి నేషనల్ మీడియా ఏకేసింది చిరంజీవిని. నేషనల్ మీడియా ప్రతి ఛానల్ ఇంక్లూడింగ్ ఎన్టీటీవీ చెడ్డగా మాట్లాడారు. బికాజ్ వారస్ వాట్ యు కాల్ దట్, దాన్ని మన సాగాన్ని కొనసాగించాలంటే మగోడిని ఒక అబ్బాయిని కనమంటాడు అని అంటాడు అనమాట. పోయి ఆడదాంతో సాగా వెళ్ళదా అన్నట్టుగా రకరకాలుగా అన్నారు. అతను ఆ ఉద్దేశంలో అనలేదు, క్యాజువల్గా అన్నాడు. క్యాజువల్గా కాకపోయినా కూడా ఈజ్ నాట్ వెరీ నాలెడ్జబుల్. నన్ ఆఫ్ హిస్ బ్రదర్స్ ఆర్ నాలెడ్జబుల్. యూ హ్యావ్ టు టాక్ విత్ సెన్సిబిలిటీ. వాట్ యు ఆర్ టాకింగ్ యూ మస్ట్ నో అట్లీస్ట్. ఆ విధంగా మనోడు ఏదో వాగాడు, ఒక సినిమా తీశాడు, దానికి మనోడు కళ్ళు ఎత్తిపోయి వెళ్ళిపోయి ఏదో మాట్లాడాడు. తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయకపోతే ఏమైనా చేస్తావు, తెలుగు సినిమా చేస్తావు అప్పుడు నువ్వు. అలా అనకూడదు యాక్చువల్గా. అసలే తెలుగు అమ్మాయిలు లేరని బాధపడతాను నేను. అలాంటి మంచి డైరెక్టర్లు చాలామంది. తెలుగు వాళ్ళు రావాలి, తెలుగు వాళ్ళు అర్థం కొంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, మలయాళీస్ కంటే బాగుంటారు. బట్ ఇక్కడ వచ్చి ఆ పేరెంట్స్ రెస్ట్రిక్షన్ వలన కొంతమంది రారు, ఆ ఎడ్యుకేషన్ అంబిషన్ వలన రాకపోవచ్చు. కానీ ఈ మధ్యన కొంచెం బెటర్ అంతే. సో ఎనివే, అతను నెక్స్ట్ సినిమా గురించి మనం చెడ్డ మాట్లాడకూడదు కాబట్టి మంచి టైటిల్ అది, డ్రాగన్ గర్ల్ అని ఒకటి ఉంది హాలీవుడ్లో, చిన్న సినిమా అది. హాలీవుడ్లో చిన్న సినిమా ఒకటి ఉంది డ్రాగన్ గర్ల్ అని. సో అదేదో చూసి పెట్టుంటారు. ఇప్పుడు డ్రాగన్ అంటే ఇప్పుడు అంతా ఇప్పుడు ఈ టాటూస్ చేసుకుంటున్నారు కదా, దాని మీద తీసుంటారు. ఈ మోడర్న్ వే ఆఫ్ లివింగ్ దాని అని ఒకటి మంచిది. ఈ విషయం ఆల్ ద బెస్ట్. కానీ ఇటువంటి వాగుడు మటుకు వాగకూడదు.
సో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమున్నా స్టేజ్ మీద ఇలా మాట్లాడకూడదు. ప్లస్ ఏమో తెలుగు అమ్మాయిలు ఎందుకు ఎంకరేజ్ చేయవు నువ్వు? సంథింగ్ రాంగ్ విత్ యూ. నేను ఇంకా పొడిగించి నీకు కాదు ఆయన అంటున్నాను, సంథింగ్ రాంగ్ విత్ యూ అని. తెలుగు అమ్మాయిలు ఏం తప్పు చేశారు? నిజంగా అందమైన అమ్మాయిలు అంటే బ్రహ్మాండంగా ఇంట్రడ్యూస్ చేసేవాడు చాలామంది ఉన్నారు. ఒక సినిమా అతనికి ఆ అమ్మాయికి బాగా వర్కౌట్ అయిందంటే షీల్గట్లో ఇప్పుడు ఆ అమ్మాయికి అలాగే కదా. ఆ అమ్మాయి పేరు ఏం పేరు మన షీఈస్ ప్రెటీ. పెద్ద కలర్ కాదు కానీ షీఈస్ వెరీ ప్రెటీ ఫేస్. ఫీచర్స్ అన్నీ బాగున్నాయి యాక్చువల్గా. సో ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ గుడ్ లక్ కొత్తగా వచ్చిన వాళ్ళు. అంచేత ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో మన చిరంజీవిని చూసి నేర్చుకోండి, అలా మాట్లాడకూడదని. అతను అంతే ఆడెవడో విస్కస్ చేయాలన్నవాడు కూడా మాట్లాడకూడదు. ముందు బాగా మాట్లాడాడు, తర్వాత వీ విల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అని అంటే దొబ్బింది సినిమా.